Hi everyone, welcome back to my channel Jeel English. Hope all are doing well. I welcome all the teaching and learning community to my channel Jeel English. As I promised earlier, I will bring only useful content to all of you. Let us start with another useful content, especially for 10th class students. 10వ తరగతి విద్యార్థులకు 2 out of 2 మార్క్స్ తెచ్చుకునే టెక్నిక్ ఈ వీడియో ద్వారా మీ ముందు ఉంచబోతున్నాను. హోప్ మీరందరూ రెడీనే కదా? లెట్ us స్టార్ట్. గివింగ్ అడ్వైస్ అనేది 10th క్లాస్ పిల్లలకు క్వశ్చన్ నెంబర్ 21గా సెక్షన్ బిలో వస్తుంది. దీనికి 2 మార్క్స్ ఉంటాయి. సో అడ్వైస్ ఇవ్వడం ఎలా? ఒక సెంటెన్స్ ఆర్ 2 or 3 సెంటెన్సెస్ మీ ముందు ఉంచి ఆ సెంటెన్సెస్ని మీనింగ్ఫుల్గా మీరందరూ అర్థం చేసుకొని ఒక అడ్వైస్ని సెంటెన్స్ ఫ్రేమ్ చేసి ఆన్సర్గా రాయాల్సి ఉంటుంది. ఎలా రాయాలి, మనము ఏ విధంగా అడ్వైస్ని ఐడెంటిఫై చేయాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ అడ్వైస్ అనే టాపిక్ని మీ ముందుకు 2 భాగాలుగా అంటే 2 పార్ట్స్లో వీడియోస్ని నేను ప్లాన్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ ఆన్ అడ్వైస్ టాపిక్. లెట్ us స్టార్ట్. అడ్వైస్కు సంబంధించి రూల్ వచ్చేసి ఈ రూల్ని మీరు గుర్తుపెట్టేసుకోండి. యూ షుడ్తో మొదలవ్వాలి సెంటెన్స్, లేదా యూ షుడ్ నాట్తో మొదలవ్వాలి. ఇది రూల్ నెంబర్ 1. మీకు అర్లియర్గా చెప్పాను, నేను అడ్వైస్కి సంబంధించి 2 వీడియోలు నేను తీయబోతున్నాను. ఫస్ట్ వీడియోలో రూల్ నెంబర్ 1తో ఒక వీడియో ఉంటుంది, సెకండ్ రూల్తో అనదర్ వీడియో ఉంటుంది. సో లెట్ us restrict ourselves for rule 1 in this video. యూ షుడ్తో సెంటెన్స్ ఉండాలి, లేదా యూ షుడ్ నాట్తో ఉండాలి. ప్రీవియస్ వీడియోస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. హెల్పింగ్ వర్బ్స్లో విల్ ఫార్మ్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా V1 ఉంటుంది. సో షుడ్ అనేది ఒక విల్ ఫార్మ్ కాబట్టి ఇక్కడ V1 వస్తుంది ఆన్సర్లో. ఈ రూల్ని మీరు కేర్ఫుల్గా గుర్తుంచుకోండి. యూ షుడ్తో లేదా యూ షుడ్ నాట్తో. మరి యూ షుడ్తో ఎప్పుడు మొదలించాలి, యూ షుడ్ నాట్తో ఎప్పుడు ఆన్సర్ ఇవ్వాలి అనేది మన మైండ్లో క్లియర్గా మనం ఐడియా చేసుకుందాం. ఎప్పుడైతే మనం అడ్వైజ్ ఆ పనిని చేయమని చెప్తామో అప్పుడు యూ షుడ్తో మన సెంటెన్స్ మొదలవ్వాలి. ఎప్పుడైతే మనము అడ్వైజ్ని వాళ్ళు చేసే పనిని చేయవద్దు అని చెప్పేటప్పుడు యూ షుడ్ నాట్తో సెంటెన్స్ని మొదలెట్టాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఒక పనిని చేయమని సలహా ఇస్తే యూ షుడ్తో సెంటెన్స్ మొదలవుతుంది. ఒక పనిని వద్దు అని చెప్పేటప్పుడు యూ షుడ్ నాట్తో సెంటెన్స్ మొదలవుతుంది. దాంతోపాటుగా మీరు మీ మైండ్లో క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే విల్ ఫార్మ్ షుడ్ కాబట్టి షుడ్ తర్వాత V1 వస్తుంది, కాబట్టి ఇక్కడ V1 వస్తుంది అనేది మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ ప్రీవియస్ ఇయర్స్లో ఎగ్జామ్స్లో అడిగిన కొన్ని ఎగ్జాంపుల్స్ని మీ ముందుంచి వాటికి ఆన్సర్ ఎలా చేయాలి అనేది ప్రాక్టికల్గా ఈ రూల్ని ఎలా అప్లికబుల్ చేయాలి అనేది మీ ముందు ఉంచుతున్నాను. మీరు రెడీనే కదా? ఎస్, లెట్ us కంటిన్యూ. ఇది ఒక ఎగ్జాంపుల్ మీ ముందు. ఫస్ట్ ఎగ్జాంపుల్, యువర్ ఫ్రెండ్ ఈజ్ సీరియస్లీ ఇల్, అడ్వైజ్ హిమ్ టు టేక్ రెస్ట్. సో ఇక్కడ 2 సెంటెన్సెస్ ఇచ్చారు. ఇది మార్చ్ 2017లో ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. యువర్ ఫ్రెండ్ ఈజ్ సీరియస్లీ ఇల్, అడ్వైజ్ హిమ్ టు టేక్ రెస్ట్. ఇట్లా ఒక సెంటెన్స్ మన ముందు ఎదురైనప్పుడు ఫస్ట్ మనము మైండ్లో మనల్ని మనం క్వశ్చన్ వేసుకోవాలి. అడ్వైజ్ ఇవ్వాలి, పని చేయమని ఇవ్వాలనా వద్దని చెప్పాలనా? సో ఇక్కడ సెంటెన్స్లో చేయమని అడుగుతుందా, వద్దని సలహా ఇవ్వాలని చెప్పమంటుందా? ఇక్కడ అడ్వైజ్ హిమ్ టు టేక్ రెస్ట్ అంటే రెస్ట్ తీసుకోమని, కాబట్టి ఆ పనిని చేయమని అన్నప్పుడు మనకు ఫస్ట్ రూల్ యూస్ చేయాలి. వద్దు అన్నప్పుడు సెకండ్ సెంటెన్స్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకు క్లియర్గా ఏమర్థమవుతుంది విషయము? అడ్వైజ్ హిమ్ టు టేక్ రెస్ట్ అంటే ఇప్పుడు స్టెప్ 1లో మనం ఐడెంటిఫై చేసింది ఏమంటే ఈ 2 రూల్స్లో ఏది తీసుకోవాలి, వర్క్ చేయమని సలహా ఇస్తున్నాం.
సో టు డూ ద వర్క్ ఏం చేయమని ఇస్తున్నప్పుడు యూ షుడ్తో మన సెంటెన్స్ మొదలవ్వాలి. సో మనము ఫస్ట్ ఇన్స్టెన్స్లో యూ షుడ్ వాడాలి అనేది మన మైండ్లో క్లియర్. తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఏమంటే ఇక్కడ ప్రిపోజిషన్ని వెతకాలి. ఈ సెంటెన్స్లో ప్రిపోజిషన్ టూని ఐడెంటిఫై చేయాలి. టూ అనే ప్రిపోజిషన్ ఇక్కడ ఐడెంటిఫై చేసాం. టూ తర్వాత ఇమీడియట్గా ఉండే మొత్తం టాపిక్ని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏముంది, టేక్ రెస్ట్. టూ ప్రిపోజిషన్ తర్వాత ఉండే మ్యాటర్ వచ్చేసి టేక్ రెస్ట్. సో ఇది కూడా స్టెప్ 2 కంప్లీట్ అయింది. స్టెప్ 1లో మనం ఏం డిసైడ్ చేసుకున్నాము, వర్క్ చేయాలా వద్దా, చేయాలి అన్నప్పుడు యూ షుడ్ తీసుకున్నాము. తర్వాత స్టెప్ 2లో ఏమనుకున్నాము, ప్రిపోజిషన్ని ఐడెంటిఫై చేయడము, ప్రిపోజిషన్ తర్వాత రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ని హైలైట్ చేసి పెట్టుకోవడం. ఇప్పుడు మనము ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాం. స్టెప్ 1లో మనం ఐడెంటిఫై చేసిన రూల్ వచ్చేసి యూ షుడ్ తీసుకోవాలి, యూ షుడ్. స్టెప్ 2లో మనం ఐడెంటిఫై చేసిన పార్ట్ వచ్చేసి ఇది, టేక్ రెస్ట్, యూ షుడ్ టేక్ రెస్ట్. సో ఈ విధంగా 2 మార్క్స్ మనకు వచ్చేస్తాయి. సింపుల్గా మనం చేసేసాం ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్గా మీకు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అడ్వైజ్ ఇచ్చేటప్పుడు మనము 2 విధాలుగా ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ అడ్వైజ్ని చేయమని చెప్పాలనా వద్దని చెప్పాలనా. అడ్వైజ్లో మనము ఆ పనిని చేయమని చెప్పాలి అన్నప్పుడు యూ షుడ్ తీసుకోవాలి. ఆ పనిని వద్దు అని చెప్పాలనుకున్నప్పుడు యూ షుడ్ నాట్ తీసుకోవాలి. ఇది మన మైండ్లో ఫస్ట్ స్టెప్గా గుర్తుంచుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి ఇచ్చిన క్వశ్చన్లో ప్రిపోజిషన్ 2ని ఐడెంటిఫై చేయాలి. TO2 ప్రిపోజిషన్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేశాక దాని తర్వాత ఉండే రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్ని మనము హైలైట్ చేసి ఉంచుకోవాలి. ఈ 2 స్టెప్స్ అయినాక రూల్లో ఉండే ఫ్రేజ్ని రాసుకొని తర్వాత ఇక్కడ హైలైట్ చేసిన ఫ్రేజ్ని రాస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. యామ్ ఐ క్లియర్? ఎస్. లెట్ అస్ కంటిన్యూ. సెకండ్, ఇది మార్చ్ 2018లో ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. యువర్ ఫ్రెండ్ బారోడ్ డిక్షనరీ, సజెస్ట్ హిమ్ టు రిటర్న్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇక్కడ అడ్వైజ్ బదులుగా సజెస్ట్ అనే వర్డ్ ఉంది. సజెస్ట్ అన్నా అడ్వైజ్ అన్నా సేమ్ మీనింగ్. కాబట్టి మనం ఇప్పుడు 2 స్టెప్స్లో దీనికి ఆన్సర్ చేయబోతున్నాం. మీకు తెలుసు కదా ఫస్ట్ స్టెప్ ఏమి, ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఫ్రెండ్ డిక్షనరీని తీసుకెళ్లారు, తనకి రిటర్న్ చేయమని చెప్పి మనము తొందరగా ఇవ్వమని చెప్పాలి. సో ఇక్కడ సలహా ఏమని చెప్పాలి, చేయమని చెప్పాలనా వద్దని చెప్పాలనా. బుక్ వెంటనే రిటర్న్ ఇవ్వమంటున్నాం, ఇవ్వమని చెప్తున్నాం, సో ఆ పనిని చేయమని. సో ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి, యూ షుడ్ తీసుకోవాలి. ఇక్కడికి క్లియర్, యూ షుడ్. ఇది స్టెప్ 1. స్టెప్ 2లో మనం ఏం చేయాలి, ప్రిపోజిషన్ 2ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ప్రిపోజిషన్ TO2 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దాని తర్వాత రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్ని మనము హైలైట్ చేసి ఉంచుకోవాలి. రిటర్న్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో స్టెప్ 2లో ఐడెంటిఫై చేసిన ఫ్రేజ్. కాబట్టి స్టెప్ 1లో యూ షుడ్ తీసుకోవాలా యూ షుడ్ నాట్ తీసుకోవాలా, క్లియర్గా యూ షుడ్ తీసుకున్నాము. తర్వాత ఇది రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్ని మనం ఇక్కడ రాసేస్తాం. యూ షుడ్ రిటర్న్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో ఇక్కడ చిన్న మైనర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మనం. సెంటెన్స్ని మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే యూ షుడ్ రిటర్న్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇట్ మీన్స్ వాట్? సో ఆ సెన్స్ మిస్ అవుతుంది. కాబట్టి ఇట్ అనే ప్రొనౌను దేనికి యూజ్ చేసాము, మనము డిక్షనరీకి యూజ్ చేసాము. కాబట్టి మీరు కొద్దిగా సెంటెన్స్ని మాడిఫికేషన్ చేసి ఇట్ బదులుగా డిక్షనరీ అని యాడ్ చేయగలిగితే మీరు పర్ఫెక్ట్గా 2 మార్క్స్ తెచ్చుకోగలరు. చూడండి, యూ షుడ్ రిటర్న్ డిక్షనరీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. కంప్లీట్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్. ఇది June 18th ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. యువర్ ఫ్రెండ్ రైడ్స్ హిజ్ ఆర్ హర్ స్కూటర్ వితౌట్ హెల్మెట్, సజెస్ట్ హిమ్ టు వేర్ ఏ హెల్మెట్. చూడండి, ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, చేయమని చెప్పాలనా వద్దని చెప్పాలనా. టు వేర్ ఏ హెల్మెట్ తొడగమని చేయమని చెప్తున్నాం. సో ఫస్ట్ మనం తీసుకోవాల్సినది వచ్చేసి యూ షుడ్ నాటా.
ఎగ్జాక్ట్లీ, యూ షుడ్ తీసుకోవాలి. ఒక స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ మనం ఏం వెతకాలి? ప్రిపోజిషన్ టూని వెతకాలి. ఉంది ఇక్కడ టూ తర్వాత ఉండే ఫ్రేజ్ని హైలైట్ చేసి ఉంచుకోవాలి. రైట్, నౌ వీఆర్ రెడీ టు గివ్ ద ఆన్సర్ ఫర్ దిస్ వన్. యూ షుడ్ స్టెప్ 1లో ఐడెంటిఫై చేసిన రూల్ వచ్చేసి యూ షుడ్, తర్వాత రిమైనింగ్ పార్ట్ వేర్ ఎ హెల్మెట్. యూ షుడ్ వేర్ ఎ హెల్మెట్. సో ఇక్కడికి సలహా క్లియర్గా ఇచ్చేసాం. కమింగ్ టు ఫోర్త్ వన్, యువర్ ఫ్రెండ్ ఈజ్ వేస్టింగ్ వాటర్ కేర్లెస్లీ. యూ థింక్ ఇట్స్ నాట్ గుడ్. సజెస్ట్ హిమ్ నాట్ టు వేస్ట్ వాటర్. సజెస్ట్ హిమ్ నాట్ టు వేస్ట్ వాటర్. సో ఇందాక మనం అనుకున్నట్టే ఇప్పుడు మనం సలహా ఇవ్వాలి. ఫ్రెండ్ వాటర్ని కేర్లెస్గా వాడుతున్నాడు, అది మంచి అలవాటు కాదు. సజెస్ట్ హిమ్ నాట్ టు వేస్ట్ వాటర్, వేస్ట్ చేయొద్దు అని చెప్పాలి. సో ఇప్పుడు మనం అనుకున్నట్టు ఫస్ట్ మనము పనిని చేయమని చెప్పాలనా వద్దని చెప్పాలనా సలహా? వేస్ట్ చేయొద్దు అని చెప్పాలి. వద్దు అని చెప్పాలి అన్నప్పుడు మనము రూల్లో సెకండ్ ఫ్రేజ్ని తీసుకుంటాం. అదేది? యూ షుడ్ నాట్. యూ షుడ్ నాట్ తీసుకున్నాం. ఇది స్టెప్ 1 కంప్లీట్ అయింది. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనము? ప్రిపోజిషన్ టూని హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది 2 తర్వాత ఉండే ఫ్రేజ్ మొత్తం హైలైట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. నౌ వీఆర్ రెడీ టు గివ్ ద ఆన్సర్. యూ షుడ్ నాట్ వేస్ట్ వాటర్. యూ షుడ్ నాట్ వేస్ట్ వాటర్. నౌ ఫిఫ్త్ వన్, ఇది May 22, 2022లో వచ్చిన క్వశ్చన్ ఇది. యువర్ ఫ్రెండ్ ఈజ్ నాట్ వేరింగ్ మాస్క్ ప్రాపర్లీ. అడ్వైజ్ హిమ్ టు వేర్ ద మాస్క్ ప్రాపర్లీ. చెప్పండి మీరు ఇప్పుడు ఏం చేయాలి? మనం ఫస్ట్ అడ్వైజ్ని 2 స్టెప్స్ మనం ప్లాన్ చేసాం. ఇక్కడ ఫ్రెండ్ని మాస్క్ తొడగమని మనం అడ్వైజ్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఫస్ట్ చూడాల్సింది వర్క్ చేయమని చెప్పాలనా వద్దని చెప్పాలనా? మాస్క్ తొడగమని చెప్పాలి, చేయమని చెప్పాలి. చేయమని చెప్పాలంటే మనం తీసుకోవాల్సిన రూల్ వచ్చేసి యూ షుడ్తో మొదలవ్వాలి. ఒక స్టెప్లో అయిపోయింది డిటెక్షన్. యూ షుడ్ రావాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏమనుకున్నాం మనము? ప్రిపోజిషన్ టూని ఐడెంటిఫై చేయాలి. TO2ని ప్రిపోజిషన్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఐడెంటిఫై చేసాం. 2 తర్వాత ఉండే రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్ని రెడీగా మనం హైలైట్ చేసి ఉంచుకోవాలి. ఇక్కడ ఏముంది? వేర్ ద మాస్క్ ప్రాపర్లీ. యూ షుడ్ వేర్ ద మాస్క్ ప్రాపర్లీ. కంప్లీటెడ్. 6th క్వశ్చన్, July 2022లో అడిగిన క్వశ్చన్ ఇది. యువర్ ఫ్రెండ్ హ్యాడ్ నాట్ వ్యాక్సినేటెడ్ ఫర్ COVID-19. అడ్వైజ్ హిమ్ టు గెట్ వ్యాక్సినేటెడ్. సో యాజ్ యూజువల్గా 2 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఏది? చేయమని చెప్పాలనా? సెకండ్ స్టెప్ వద్దని చెప్పాలనా? చేయమని చెప్పాలనా వద్దని చెప్పాలి? వ్యాక్సినేట్ చేయించుకో అని చెప్పాలి. అంటే చేయమని అన్నప్పుడు మనం తీసుకోవాల్సింది ఏది? యూ షుడ్ అనే ఫ్రేజ్ తీసుకోవాలి. ఒక స్టెప్లో మనము హాఫ్ ఆన్సర్ని డిటెక్ట్ చేసాం. యూ షుడ్. తర్వాత మనం సెకండ్ స్టెప్ ఏమి ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఎగ్జాక్ట్లీ ప్రిపోజిషన్ TO2ని ఐడెంటిఫై చేయాలి. 2ని ఇక్కడ ఐడెంటిఫై చేసాం. రిమైనింగ్ పార్ట్ని హైలైట్ చేసి ఉంచుకోవాలి. గెట్ వ్యాక్సినేటెడ్. సో ఇది ఇక్కడ రాసేస్తే మన అడ్వైస్ కంప్లీట్ అవుతుంది. యూ షుడ్ గెట్ వ్యాక్సినేటెడ్. నెక్స్ట్ 7th, యువర్ అంకుల్ ఈజ్ ఏ చైన్ స్మోకర్. అడ్వైజ్ హిమ్ టు స్టాప్ స్మోకింగ్. ఇప్పుడు చూడండి మనం 2 స్టెప్స్లో చేస్తాం కదా. ఇక్కడ అంకుల్ చైన్ స్మోకర్, తనకి స్మోకింగ్ని ఆపమని చెప్పాలి. సో మనం అడ్వైజ్ని ఆన్సరింగ్ 2 వేస్లో నేర్చుకున్నాం. ఫస్ట్ వేలో ఆ పనిని చేయమని చెప్పాలనా వద్దని చెప్పాలనా? స్మోకింగ్ని ఏం చేయాలి? ఆపమని చెప్పాలి.
సో చేయమనా వద్దనా? వద్దని చెప్పాలి. వద్దని చెప్పాలి అంటే మనం తీసుకోవాల్సిన ఫ్రేజ్ ఏది? యూ షుడ్ నాట్. యూ షుడ్ నాట్. ఇక్కడికి హాఫ్ జర్నీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ స్టెప్ ఏది? టు అనే ప్రిపోజిషన్ని ఐడెంటిఫై చేయాలి. తర్వాత ఎస్, రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ని రెడీగా మనం హైలైట్ చేసి ఉంచుకోవాలి. స్టాప్ స్మోకింగ్. యూ షుడ్ నాట్ స్టాప్ స్మోకింగ్. మరి నేను చెప్పిన రూల్ ప్రకారము ఇక్కడ ఆన్సర్ని ఒక్కసారి మనం క్రాస్ చెక్ చేయాలి. నాట్ అనేది నెగిటివ్ వర్డ్, స్టాప్ అనేది నెగిటివ్ వర్డ్. టూ నెగిటివ్ వర్డ్స్ ఒక సెంటెన్స్లో రావు కాబట్టి మనం ఎయిదర్ నాట్ అన్న తీసుకోవాలి, స్టాప్ అన్న తీసుకోవాలి. ఇక్కడ నాట్ని ఎక్స్క్లూడ్ చేయగలిగితే సరిపోతుంది. యూ షుడ్, ఎందుకంటే స్టాప్ అనేది నో అనే మీనింగ్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ మైనర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. యూ షుడ్ నాట్ స్టాప్ స్మోకింగ్ అంటే ఏమవుతుంది? తాగడం కంటిన్యూ చేయమని వస్తుంది. అలా అడ్వైజ్ ఇస్తామా? ఇక్కడ ఏముంది మనకు అడ్వైజ్ హిమ్ టు స్టాప్ స్మోకింగ్, ఆపమని ఉంది. కాబట్టి ఇక్కడ నాట్ అనే వర్డ్ని ఇక్కడ ఒకటి ఎగ్జెంప్షన్గా, రూల్ ఎగ్జెంప్షన్గా మనం ఐడెంటిఫై చేసి స్టాప్ ఈజ్ నథింగ్ బట్ నాట్ అనే మీనింగే కాబట్టి నాట్ని ఎక్స్క్లూడ్ చేసుకుంటే యూ షుడ్ స్టాప్ స్మోకింగ్. అందుకోసమే ఈ క్వశ్చన్ని మీ ముందు ఉంచాను. స్టాప్ అనేది నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ నాట్ని ఎక్స్క్లూడ్ చేయొచ్చు. కొద్దిగా మనము ఆల్టర్ చేసుకోవాలి రూల్ని. కమింగ్ టు ద లాస్ట్ వన్, యువర్ సిస్టర్ ఈజ్ వేస్టింగ్ మనీ ఆన్ అన్నెసెసరీ థింగ్స్. యూ థింక్ దిస్ ఈజ్ రాంగ్. అడ్వైజ్ హర్ నాట్ టు వేస్ట్ ద మనీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఈ ఆన్సర్ని 2 స్టెప్స్లో చేయబోతున్నాం. ఫస్ట్ స్టెప్ మీకు అందరికీ తెలుసు. ఆ పనిని చేయమని సలహా ఇవ్వాలనా, వద్దు అని సలహా ఇవ్వాలనా? ఇక్కడ సిస్టర్కి డబ్బులు వేస్ట్ చేయవద్దు అని సలహా ఇవ్వాలి. వద్దు అని సలహా ఇవ్వాలి అన్నప్పుడు మనకు 2 ఫ్రేజెస్లో యూ షుడ్డా, యూ షుడ్ నాటా? ఎగ్జాక్ట్లీ యూ షుడ్ నాట్. యూ షుడ్ నాట్ అనే ఫ్రేజ్ తీసుకుంటాం. యూ షుడ్ నాట్. తర్వాత సెకండ్ స్టెప్లో మనం ఏం చేయాలి? ప్రిపోజిషన్ TO2ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఉంది TO2. తర్వాత తర్వాత ఉండే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ని హైలైట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. దాన్ని ఇక్కడ రాసేస్తే మన అడ్వైస్ కంప్లీట్ అవుతుంది. యూ షుడ్ నాట్ వేస్ట్ ద మనీ. చూడండి, లెట్ మీ సమ్ అప్ ద ఎంటైర్ సెషన్. అడ్వైజ్ అనే టాపిక్ని 2 రూల్స్గా డివైడ్ చేసుకోవడం జరిగింది. ఈ సెషన్లో, ఈ వీడియోలో మనం రూల్ నెంబర్ 1 కవర్ చేసాం. రూల్ నెంబర్ 1లో మనకు 2 ఫ్రేజెస్ యూ షుడ్ నాట్ వస్తాయి. యూ షుడ్ నాట్ ఫ్రేజెస్ని యూజ్ చేసేసి 2 స్టెప్స్లో మనం ఆన్సర్ చేస్తున్నాము. ఫస్ట్ స్టెప్ వచ్చేసి పని చేయాలనా వద్దా అనేది ఐడెంటిఫై చేయాలి అన్నప్పుడు యూ షుడ్ తీసుకోవాలి. వద్దు అని అడ్వైజ్ ఇవ్వాలంటే యూ షుడ్ నాట్ తీసుకోవాలి. తర్వాత సెకండ్ స్టెప్లో ఏం చేస్తాం మనము? ప్రిపోజిషన్ TO2ని ఐడెంటిఫై చేసి దాని తర్వాత ఉన్న రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ని హైలైట్ చేసుకొని ఆ పార్ట్ని ఇక్కడ రాసేస్తే మన అడ్వైస్ కంప్లీట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్, హోప్ దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ టు యూ. నెక్స్ట్ వీడియోలో నేను మీ ముందుకు అడ్వైజ్ అనే టాపిక్కి సంబంధించి రూల్ నెంబర్ 2తో మీ ముందుకు వస్తాను. మీ అందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్గా అనిపించింది కదా, నచ్చింది కదా? నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. జీల్ ఇంగ్లీష్. హోప్ యు ఆల్ డూయింగ్ బెటర్. లెట్ us meet with another useful video. Till then, take care. Bye.